వార్తా ప్రేక్షకులందరికీ స్వాగతం. మనకి బ్యూటీ మీద చాలా కాన్సంట్రేషన్ ఉంటదండి. ముఖ్యంగా అమ్మాయిలకైతే అసలు చెప్పనవసరమే లేదు. సో, మరి అటువంటి బ్యూటీకి కొన్ని టిప్స్ ఇవ్వడానికి మన ముందు ఎస్‌కే రసూల్ గారున్నారండి. మరి వారిని అడిగి ఆ బ్యూటీ టిప్స్ ఏంటో మనం కూడా ఫాలో అయిపోదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఫేస్‌లోని గ్లో రావాలి సార్. ఎందుకంటే ఈ రోజుల్లో ఇన్నర్ లుక్ కన్నా ఔటర్ లుక్ అనేది చాలా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది అందరిని. సో, చాలా మంది కూడా ఔటర్ లుక్‌కే ఇంపార్టెన్స్ ఇస్తాం. ఈవెన్ మనం కూడా ఔటర్ లుక్ ఎలా కనిపిస్తుందా అని చెప్పి చూసుకుంటూ ఉంటాం. మరి అటువంటి ఔటర్ లుక్ అయినా ఆ బ్యూటీని ఆ ఫేస్‌లో కాంతి గాని, గ్లో గాని పెంచుకోవాలంటే అసలేం చేయాలి? మనిషి లోపల ఎట్లున్నా సరే ముఖం బాగా కనపడాల. ముఖం పద్మదళాకారం, వాచా చందనం, శీతలం, హృదయం కత్తరయుక్తం అన్నారు ప్రాచీనంగా. కానీ లోపల ఎట్లున్నా సరే ముఖం అందంగా ఉండాల. ఈరోజు తినే ఆహారాలన్నీ ఆయిల్ ఫుడ్‌లయిపోయి ముఖం ఉదయం లేవగానే వాళ్ళ ముఖం వాళ్ళకి సరిగ్గా కనపడదు. పౌడర్‌లు, సునోలు, బ్యూటీ పార్లర్ డబ్బులన్నీ దీనికెళ్ళిపోతా ఉంటాయి. సింపుల్ చిట్కా దీనికి. ఈ మన కొండలెక్కి కోతలు పట్టే పనే లేదు. పచారీ కొట్లకెళ్ళామంటే నేలతాటి గడలు నేల తాటి గడ్డలు. ఓ అర కిలో నేలతాటి గడ్డలు. హ్మ్. అవి తీసుకొని స్మెల్ చూస్తే వర్షం వచ్చినప్పుడు అలా మట్టి పైన ఒక మంచి ఆ పరిమళం వచ్చేది తీసుకోవాలి. మురిక వాసన వస్తే వాళ్ళని అక్కడే పెట్టి వచ్చేసేయాల. ఇది ఆ యొక్క టెస్టింగ్. వీటిని తీసుకొని శుభ్రం కడగండి. అంటే సర్ఫేస్ కడగకూడదు. నీళ్ళేసి కడిగితే అందులో డస్ట్ వెళ్ళిపోతుంది. వీటిని పాలలో మరిగించండి. పాలల్లో మరిగించాలి. ప్యూర్‌గా మిల్క్ తీసుకోవాలి మనం. తీసుకోవాలి. హ్మ్. ఆవు ప్యాకెట్ పాలన్నా, పాలు గేదె పాలన్నా ఏదన్నా పర్వాలేదు. ప్యాకెట్ పాలు వేయకోకుండా బర్రె పాలు కావచ్చు, ఆవు పాలు కావచ్చు, మేక పాలు కావచ్చు, గొర్రె పాలు కావచ్చు, వారి వారి అనుకూలం బట్టి హ్మ్. ఒక అర కిలోకి 1 లీటర్ పాలేసి కుండలో అలా కుండ లేదా స్టీల్ పాత్ర, ఇక్కడ సిల్వర్‌వి, అల్యూమినియం వాడకూడదు. హ్మ్. లేదా మీ దగ్గర ఉంటే కంచువి వాడొచ్చు. కంచు కంచువి. వాడొచ్చు. ఆ పాలన్నీ డ్రై అయిపోగానే ఆ వెన్న చుట్టుకుంటుంది. అలాగే హీట్ చేస్తూ కలుపుతూ ఉంటే ఆ వెన్నంతా కరిగి ఒక ఆయిల్ మాదిరి అందులో ఉడుకుతాయి. దీన్ని బాగా ఎండబెట్టండి. బాగా ఎండబెట్టాల. అలా కొరికితే పటపటన శబ్దం రావాల. లేదా తేమ శాతం ఉంటే ఫంగస్ వస్తుంది. 1, 14 అయిపోతాయి. ఇది మిక్సీలో పౌడర్ కొట్టి జల్లించుకొని పక్కన పెట్టుకోండి. స్వచ్ఛమైన దేశీయ గులాబీ వాటర్ తయారు చేసుకోవాలా. ఎట్లా మనమే చేయాలా? అరకిలో దేశీయ గులాబీలు తీసుకొని ఆ రేకులన్నీ విచ్చిన రేకులన్నీ తీసుకొని వేడి వేడి నీళ్ళలో ఈ గులాబీ రేకులేసి ప్లేట్ మూసేయాలి, దించేయాలి. ఉడకకూడదు. ఉడకకూడదు. ఆల్రెడీ ఈ ఉడికి బాయిల్ అయిన ఫ్లవర్స్ వాటర్‌లో ఈ ఏసేయాలి. ఫ్లవర్స్ వేయడం, ప్లేట్ మొయ్యడం, స్టవ్ కట్ చేయడం ఒక సెకండ్లో జరిగిపోవాలి. ఓకే. పక్కన పెట్టండి. సాయంత్రం చేయండి. ఉదయాన్నే అవన్నీ ఆ గ్లాసులో తిరగొట్టండి దాన్ని. ఇలా తిప్పినామంటే హ్మ్. చాయ్ మాదిరి. అప్పుడు వడబోసుకోండి. ఆ నీళ్లు ఒక గాజు సీసాలో భద్రపరచుకోండి. ఇక్కడ ఏమైంది, నీళ్ళ తాటిగడల చూర్ణం దాన్ని తీసుకొని ఒక కంటైనర్, ఒక ప్లేట్లో వేసుకొని ఆ పౌడర్ ఈ వాటర్ వేసి కలపండి. పేస్ట్ మాదిరి కలపండి. హ్మ్. కలిపి ఫస్ట్ ముఖం కడిగేయండి. ముఖం కడిగి శుభ్రం తుడిచేసిన తర్వాత ఆ అద్దం ముందు కూర్చొని దీన్ని పోయండి. మొత్తం పోయండి. ఈ బ్లాక్ హెయిర్స్ అలా చూసి చూసి చిన్నగా పడే కళ్ళను శుభ్రంగా ముఖం అంతా ఫ్యాచ్ అనుకోండి. మస్తు నిద్ర వచ్చేస్తుంది 5 నిమిషాల్లో. హ్మ్. అరగంట తర్వాత కడగండి. చల్లనీళ్ళతోని. ఇట్లా చేస్తూ ఇదే చూర్ణాన్ని పాలలో సేవించాలి. రోజు అర చెంచా పాలలో సేవించాలి. చేస్తే రక్తం శుద్ధి అయ్యి శరీరం ఛాయంతా మారిపోతుంది. ముఖంలో గ్లామర్ వస్తుంది. ఇది ఆ రోజుల్లో అలనాడు సామంతులు, రాజులు వాళ్ళ భార్య బిడ్డలకి వాడిన వైద్య విధానం మా గురువుల ద్వారా మేము తెలుసుకొని ఇది మేము చేస్తున్నాం. సింపుల్ చిట్కా ఇది. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము టెస్టింగ్ అవసరంలే. మనం అడిగేదిలా. పచారీ కొట్టుకెళ్ళామా, అర కేజీ నీళ్ళతాటి గడలు తీసుకున్నామా, కడిగినామా, పాలు ఉడకబెట్టినామా, ఎండబెట్టినామా, దంచామా, జల్లించామా, అయిపోయా. సింపుల్ చిట్కా ఇది. అద్భుతం. ఎనర్జీ వస్తుంది శరీరంలో. గాంభీర్యంగా ఉంటాడు మనిషి. ఓకే. మేము డైలీ పాలలో తీసుకుంటాం. నేను వాడతాను డైలీ. ఎప్పుడు క్యాప్సూల్ లోడ్ బ్యాగ్‌లో పెట్టుకుంటాం. తిండి ఒకటి వేసుకుంటాం. అందుకే ఆ మహానుభావుని ఇంత ఆరోగ్యంగా పెట్టండి అని. చాలా చక్కటి బ్యూటీ టిప్ చెప్పారు సార్. ఎందుకంటే చాలా వరకు కూడా ఫేస్ ఎలా గ్లోగా కనిపించాలి అమ్మాయిలు గాని, అబ్బాయిలు గాని ఎవరన్నా మనం నలుగురిలోకెళ్ళేటప్పుడు మనం ఎంత అందంగా ఉండాలి, చక్కగా ఉండాలి, నీట్‌గా ఉండాలని అనుకుంటూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళందరికీ మీరు ఒక చక్కటి రెమెడీని చెప్పారు. థాంక్ యూ సో మచ్ సార్. నమస్తే తల్లి.